నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను మీ వర్మ. వైఎస్ఆర్సీపీలో చాలామంది ముఖ్య నాయకులు ఉన్నారండి. చాలా పేరున్న నాయకులు కూడా ఉన్నారు, చాలా సీనియర్లు కూడా ఉన్నారు. కానీ విజయం వచ్చినంతసేపు ఒక రకంగా ఉంటుంది, అపజయం వచ్చిన తర్వాత మరో రకంగా కేసు మారే పరిస్థితి ఉంటుంది. అదే స్థితిలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఉన్నది. 151 సీట్ల నుంచి మధ్యలో 5 తీసుకుని 11 సీట్లకు పరిమితమైన తర్వాత ఏ రకంగా రాజకీయాలు చేయాలి? 164 సీట్లతో బలంగా ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో మరి జనసేన కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ని కానీ, లేకపోతే టీడీపీ ముఖ్య నేతలను కానీ ఎవరైనా వదిలేశారా? ఏవీ వదలలేదు. వాళ్ళ మీద కేసులు పెట్టారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. టీడీపీ వాళ్ళ మీద చాలా కేసులు పడ్డాయి. సోషల్ మీడియా వాళ్ళు చాలా కేసులు పడ్డాయి. చాలామందిని అవమానించారు, అతిరీచంగా మాట్లాడారు, అతి చిరాగ్గా మాట్లాడారు. అందరూ ఏంటి అన్యాయం, ఏంటి దుర్మార్గం, ఏంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఇంత బరి తెగించి మాట్లాడుతున్నారని లక్షలాది మంది మాట్లాడుకునే స్థితికి తీసుకువెళ్ళారు. సరే, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? అదే గాంభీర్యం ఉండదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? సో ముఖ్యమైన నేతలందరూ కూడా మాకద్ది రాజకీయాలు అనే స్టేజ్కి వెళ్ళిపోయి సన్యాసం తీసుకోవడం చూస్తున్నారట, రాజకీయ సన్యాసం. సో వైసీపీలో ఫైర్ ప్లాంట్లు లిస్టు పెద్దదే, కానీ పద్ధతిగా మాట్లాడే వాళ్ళు అరుదు. ఇదే కారణంతో వైసీపీకి ప్రజల్లో ఇమేజ్ భారీ డ్యామేజ్ అయిందని విశ్లేషకులు గతంలో చూసిన సందర్భంలో వాళ్ళ ఓటమికి కూడా అదొక కారణం. ఇక ప్రతిపక్షంలో ఉన్న జగన్ అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన పరిస్థితి, అధికారంలో ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడిన నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించకుండా అజ్ఞాతం. అనిల్ యాదవ్, ఆర్కే రోజా, విడదల రజనీ లాంటి లీడర్లు పూర్తిగా లొకేషన్ ఆఫ్ చేసుకున్నారు. ఇక విడదల రజనీ పొలిటికల్ ఎంట్రీ టైమింగ్లో గెలిచిన అదృష్టం. సరిగ్గా 2019 ఎన్నికల ముందు వైసీపీ జాయిన్, టీడీపీ నుంచి ఫుల్ రిస్క్ తీసుకుని వైసీపీలోకి షిఫ్ట్, టికెట్, గెలుపు, మంత్రి పదవి అన్నీ కూడా వరుసగానే ఆవిడని వరించినాయి. మరి పవర్ పాలిటిక్స్ రుచి చూసిన రజనీకి వైసీపీ గోల్డెన్ ఛాన్స్. ఏదైతే రజనీకి ఉందో చాలా అది ఒక టెన్షనే కదండి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీకి ఎన్నికలకు ముందు వెళ్ళాలంటే చాలా సాహసం చేయాలి. ఎందుకంటే అధికార పార్టీ గెలుస్తుందిలే, అందులోనే ఉంటారులే, వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, బాగా ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు, ఈ టైంలో రిస్క్ చేయకూడదని చాలామంది వెళ్ళరు. కానీ విడదల రజనీ గారు ఆ రిస్క్ చేశారు, సక్సెస్ కొట్టారు. ఎమ్మెల్యే టికెట్ కొట్టారు, గెలిచేశారు, మంత్రి అయిపోయారు. ఇవి అన్నీ బాగానే ఉన్నా జగన్ సైలెంట్గా మార్పులు మొదలుపెట్టిన తర్వాత పరిస్థితి మొత్తం రివర్స్ అయింది. 2024 ఎన్నికల్లో చిలకలూరుపేటను తీసేసి గుంటూరు పశ్చిమకు పంపిన జగన్ ఈయన ఏం చేశారు? షఫ్లింగ్ చేశారు. అక్కడికి ఇక్కడికి తారుమారు తక్కడమారు అన్నట్టుగా. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికి పట్టు ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కుప్పం నియోజకవర్గం ఇంకది, అలాగే బాలకృష్ణ గారికి హిందూపురం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల. అది కాకుండా వేరే దగ్గరికి ఆ రిస్క్ ఎందుకు తీసుకుంటారో చాలామంది రిస్క్ తీసుకుంటే పరిస్థితి ఉండదు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా కూటమితో కలిసిన నేపథ్యం అంతా మనకు తెలుసు. మరి అలాంటి టైంలో మరి వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కాబట్టి మనం ఏమైనా కొత్తగా మార్పులు చేయాలి, లేకపోతే వీళ్ళని కొత్తగా ఆకర్షిస్తారు, కొత్త ముఖం వచ్చిందని కొద్దిగా అట్రాక్షన్ ఉంటుంది, అదేమన్నా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఈయన మార్చడం జరిగింది. కొంప కొల్లేరైపోయిన సంఘటనలు మనం చూసాం. మరి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడ ఏం చేయబోతున్నారు? చిలకలూరుపేటలో ఒక ఊపున రజనీ గారు రాజకీయ పరంగా ఇప్పుడు మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి, అక్కడ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. రాజకీయాల నుంచి చాలా కొన్ని అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా ఎదుర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న మహిళలు కొద్దిగా అవినీతి కానీ ఇంకోటి కానీ అలాంటి వాటి మీద ఎక్కువ ట్రోల్స్ అయితే వాళ్ళు తట్టుకోలేరండి, చాలా ఇబ్బంది పడతారు. పురుషులంతా ఆ ఫోకస్ కానీ లేకపోతే దాన్ని ఎదుర్కొనే అంత శక్తి కానీ వాళ్ళకి లేదు. తక్కువ చేయడం అని కాదు నా ఉద్దేశం. ఏదైనా తల్లి మనసే, ఆడదాని మనసే. సో అందుకని కాస్త సౌమ్యంగా ఉంటారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆవిడ ఏంటంటే చదువుకున్న ఆవిడ, యూఎస్ నుంచి వచ్చిన ఆవిడ, సో వాళ్ళకి ఇంకా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి ట్రోల్స్ అవి ఉండడం. ఇక తన ప్రాంతం వదిలి వెళ్ళిన రజనీకి అక్కడ తీవ్ర పరాజయం. ఓటమి తర్వాత మళ్ళీ చిలకలూరుపేట రివర్స్ షిఫ్ట్, మళ్ళీ ఇప్పుడు రేపల్లి ఇన్ఛార్జిగా వెళ్ళాలి అంటూ జగన్ ఒత్తిడి. రేపల్లి పోస్టు కోసం మోపిదేవిని పక్కన పెట్టడమే కాక ఇప్పుడు రజనీకి అక్కడికి పంపే ప్రయత్నం. ఈయన ఇక్కడి నుంచి గుంటూరు పంపించాడు. ఏంది ఇలా చేసావు అన్నా, మొత్తం అయిపోయింది, ఏదో ప్రశాంతంగా చిలకలూరుపేటలో ఉంటే నా ఫేమ్ తోటి ఏదో కొట్టుకొచ్చేసేదాన్ని, అలాంటి దాన్ని తీసుకెళ్ళి గుంటూరు పెడతామంటే ఇప్పుడు మళ్ళీ పోనీ చిలకలూరుపేట తీసుకొచ్చి ఇక్కడి నుంచి రేపల్లి వెళ్ళమంటున్నాడు. రేపల్లెలు ఇప్పుడు నేనేం చేయాలి, నాకెందుకు ఈ రాజకీయాలు అని చెప్పి తమ సొంత మనుషుల దగ్గర విడదల రజనీ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు. ఇక చిలకలూరుపేట వదిలి వెళ్లేందుకు రెడీగా లేని విడదల రజనీ, జగన్ మాత్రం డైరెక్ట్ ఒత్తిడి పెంచుతున్నారనే ప్రచారం. రెండు వైపులా ఒత్తిడితో రజనీ సైలెన్స్లోకి వెళ్ళిపోయారండి. ఇక మిగిలింది 2 ఆప్షన్లు మాత్రమే. వైసీపీ, టీడీపీ 2 పార్టీల్లో ఒకప్పుడు చోటు దక్కిన
రజనీకి ఇప్పుడు లాజికల్ ఆప్షన్లు జనసేన లేదా బీజేపీ. కానీ ఆ పార్టీల్లో కూడా పెద్దగా వెల్కమ్ లేకపోవడంతో రజనీ పొలిటికల్ సైలెన్స్ గట్టిగా ఎంచుకున్నట్లు ఊహాగానాలు, విశ్లేషణలు. రజనీ పొలిటికల్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా? వైసీపీలో సర్దుబాటు చేయని నేత అని ట్యాగ్. టీడీపీ గుర్తింపు పోయి చాలా కాలం, కొత్త పార్టీల్లో ఎంట్రీయే కష్టం. మరి ఆవిడ ఏం చేస్తుంది? ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చేసారు, వైఎస్ఆర్సీపీలు ఇంకో నియోజకవర్గం, మన కొత్త నియోజకవర్గానికి వెళ్ళి చేతులు కాల్చుకుండే పరిస్థితి ఆల్రెడీ ఒకటి అయింది ఆవిడికి. ఇంక మళ్ళీ రెండోసారి కూడా చేతులు కాల్చుకుంటే ఇంక బొబ్బలు ఎక్కేస్తాయి. రాజకీయాల్లో 2-3 సార్లు ఓటమిగానే పాలైందంటే బాగా ఆర్థికంగా బలమైన వాళ్ళు ఉన్నవాళ్ళు, గుండె ధైర్యం ఉన్నవాళ్ళు తట్టుకోగలరు, కానీ సామాన్యమైన వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే ఎన్నికల ఖర్చు తడుపు మోపుడు అవుతుంది, చిన్న విషయం ఏం కాదు. ఎలక్షన్లు కానీ పోయినాయి అంటే వాటిలన్నిటికీ నిలబడాలంటే ఎంతో నిబ్బరం ఉండాలి, ఆ రిస్కులు చేయాలి. ఇప్పుడు ఆవిడ రిస్క్ చేస్తుందా? రేపల్లికి వెళ్ళి ఇప్పుడు ఆవిడ ఏమున్నదో తెలియదు పరిస్థితి. ఎందుకంటే 151 సీట్లు ఉన్నది 11 సీట్లకు వచ్చింది. 164 సీట్లు ఉన్న వీళ్ళని రేపు 2029లో ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే సామాన్యమైన విషయం కాదు, ఏ వైఎస్ఆర్సీపీ నేత కన్నా సరేనే. అంత బలంగా ఉన్నారు వీళ్ళు. మరి ఇలాంటి టైంలో రజనీ లాంటి వాళ్ళు రేపల్లి వెళ్ళి కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడ ప్రజలను మమేకి చేసి వాళ్ళు ఓటు రూపంలో తీసుకొచ్చి ఆ ఓట్లు ఎంచుకుండి ఈవిడ గెలిచి ఇంత సీన్ ఉంటుందని మాత్రం ఆవిడ అనుకోవట్లేదు, ఆయన వర్గీయులు కూడా అనుకోవట్లేదు. మళ్ళీ చిలకలూరుపేట అయితే ఏదో కష్టపడచ్చు, గతంలో గెలిచాం కాబట్టి ఆ సెంటిమెంట్ తోటి ఏదైనా వర్కౌట్ చేయొచ్చు, అంతేగాని కొత్త నియోజకవర్గాల కల్లా నేనేం చేస్తాను. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వస్తే మరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు. తెలుగుదేశం పార్టీలో కూడా వెళ్ళే పరిస్థితి లేదు, అక్కడ హౌస్ఫుల్ బోర్డు పెట్టారు. మరి ఎక్కడికి వెళ్ళాలి? బీజేపీ అని వెళ్ళాలి, జనసేన పార్టీకి వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు తలుపులు తెరిచే ఉంచారు. ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా బలమైన వారు ఎవరు ఉన్నారో, ఫెమిలియర్ ఫేస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా జనసేనలోకి రావాల్సిన అవసరం ఉంది. 2029లో జనసేనకి సీట్లు పెరగబోతున్నాయి. ఆ సీట్లన్నీ కూడా గెలిచే సీట్లే ఉండాలి. ఇప్పుడు 21 గెలిస్తాం కదా, రేపు 40 తీసుకుంటే 40 గెలిచేలా ఉండాలి తప్పించి ఈ రోజు 21 వచ్చేసినాయి కాబట్టి రేపు 40 వస్తుందని చెప్పి ఎవరినో పెట్టేశారనుకోండి, అక్కడ కూడా చేతులు కాల్చుకునే పరిస్థితి ఉంటుంది, ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు తీసుకోవట్లేదు. బలమైన వాళ్ళు, గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే ఫోకస్ పెట్టడం జరిగింది. మరి ఇలాంటి టైంలో చిలకలూరుపేట ప్రాంతంలో జనసేనకి పెద్దగా అంత ఆదరణ ఉండే పరిస్థితి లేదు కాబట్టి కంపేరిటివ్ నేను తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నాను. చిలకలూరుపేట ప్రాంతంలో రజనీ గారు లాంటి వాళ్ళు కానీ వచ్చారంటే ఖచ్చితంగా ఆవిడకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా నేతలు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈవిడ అటువైపు చూస్తున్నారు. లేదా నేషనల్ పార్టీకి వెళ్ళిపోతారు, బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయాలంటే ఇది కాబట్టి ఇంకోటి అవుతుంది. సో ఏదన్నా మొత్తం ముగ్గురు ఉంటున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలిసినట్టే ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఈవిడ ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ సొంత మనుషులు అవనియండి, వాళ్ళ వాల్యుయేషన్లు అవనియండి, ఈ రకంగా వాడు చెప్తున్నారంటే ఇంక నువ్వు అక్కడ బై చెప్పి నమస్కారం చెప్పేసి నువ్వు బయటకు వచ్చి జనసేన కానీ లేకపోతే బీజేపీ కానీ వెళ్ళాలి, 2029లో చాలా కష్టంగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఆవిడకి చెప్తున్నట్లుగా ఆవిడ ఆ రకంగానే ఆలోచిస్తున్నట్లుగా. ఇక చివరికి రజనీ పొలిటికల్ కెరీర్ విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే ఆవిడ ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ వినిపించట్లేదు, సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది సైలెంట్ మోడ్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే తప్పని పరిస్థితి, అధికారంలో ఉన్నప్పుడు మనం ఏదో చేద్దామని చెప్పి ప్రతిపక్షాలు రోడ్డు ఎక్కితే కనీసం 2.5 సంవత్సరాలన్నా అవ్వాలి. 2.5 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత పొలిటికల్ హీట్ వస్తుంది కాబట్టి అది కొద్దిగా వర్కౌట్ అవుతుంది. ఇప్పటి నుంచి మనం రోడ్డు మీదకి వెళ్ళిపోదామంటే మొత్తం కాలిపోతారు. ఎందుకంటే రోడ్డు ఎక్కితే ఒక రాజకీయ నాయకుడు లక్షల్లో తీయాల్సిన పరిస్థితి. రోజుకి 50,000 ఖర్చు అవ్వకపోతే సామాన్యంగా వెళ్ళే వాళ్ళకి వెళ్ళకపోతే జనాలు ఆదరించరు. వాళ్ళ పెళ్ళిళ్ళకి, వాళ్ళ పబ్బాలకి, ఇంకొకటి పార్టీలకి, పండగలకి, ప్రతి దానికి అలా ఇచ్చుకుంటా వెళ్తానే ఉండాలి. అది 5 సంవత్సరాలు చేయాలంటే అది ఎవరి తరం కూడా కాదు. ఎలక్షన్ టైంలో మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి, ఎలక్షన్ టైంలో మళ్ళీ డబ్బులు చూపించుకోవాలి. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిల్లో రజనీ గారు కూడా బాగా దాని మీద గ్రిప్ ఉంది కాబట్టి ఆవిడ ప్రస్తుతానికి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ స్టెప్ మరి జనసేన బీజేపీయా ఏం చేయబోతున్నారు రజనీ గారు? ఈ సైలెంట్ మోడ్ అర్థం వెనుక ఆంతర్యం ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్గా ఆవిడ రాజకీయ ఫ్యూచర్లో ఉండబోతున్నదంటూ టాక్.